ఇలా అవుతుందని నేను అనుకోలేదు. లాంగ్ వీడియో అనుకున్నా, కానీ అది షార్ట్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీతో ఒక రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే అప్పుడప్పుడు నేను ఇలా చేస్తానన్నమాట. చికెన్ లెగ్ పీస్ గ్రేవీ చేసిద్దామా? ముందుగా శుభ్రంగా కడుక్కున్న లెగ్ పీసులు ఒక బౌల్ వేసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, తగినంత కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ ఇలా మ్యారినేషన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలాలు మాత్రం ప్రతి ముక్కకు పట్టాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం మ్యారినేషన్ పెట్టిన చికెన్ లెగ్ పీసుల్ని ఈ ఆయిల్లో వేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 10 to 15 minutes ఆగినాక మూత తీసి చూస్తే ఇలా ముక్క పట్టుకొని చూడండి, ఉడికినట్టుగా ఉంటే స్టవ్ ఆపేసేయండి. తర్వాత మరొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు 2, షాజీరా 1/2 టీ స్పూన్ వేసి ఇలా దోరగా వేయించుకోండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసేసి ఇలా ఆయిల్లో వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత దాకా వేయించుకొని అందులో 3 పచ్చిమిరపకాయల పొడవుగా కట్ చేసేసుకోండి. అందులో ఇంకొంచెం పచ్చి కరివేపాకు వేసేసుకొని దాని మీద లైట్గా 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ మెత్తబడినాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత వేయించుకున్న లెగ్ పీసులన్నీ ఇందులో వేసేసుకోవాలి. మనం ఇందాక వేయించుకున్న లెగ్ పీసుల్లోనే ఉప్పు, కారం, కొద్దిగా ఆయిల్ ఉండిద్ది. సో నేను ఈ లెగ్ పీసులతో పాటు అది కూడా వేసేసాను, అందుకే ఇక్కడ కలర్ కొంచెం చేంజ్ అనిపించింది. లెగ్ పీసులు మీరు ఇలా కలిపేటప్పుడు జాగ్రత్త అండి, చూసుకోండి, ఎందుకంటే ముక్క విరిగితే మళ్ళీ టేస్ట్ అనిపించింది అనమాట. దీని మీద మనకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇవన్నీ ముక్కకు పట్టేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోండి. ఎందుకంటే గ్రేవీ కోసం ఈ టమాటా నేను వాడతాను, మీ ఇష్టం. మీకు టమాటా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు టమాటా కూడా మెత్తబడిపోయింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం కలిసేలా ఒకసారి ఇలా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 నుంచి 6 నిమిషాల తర్వాత ఇలా చిక్కబడుతుంది గ్రేవీ, ముక్కకు కూడా మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను నేను. ఇలా పుదీనా వేసుకొని ఒకసారి కలబెట్టేసుకొని మళ్ళీ ఒక 2 minutes ఉంచేసి ఇంకా స్టవ్ కింద ఆపేసేయండి. ఇప్పుడు చూడండి, లెగ్ పీస్ రెడీ అయిపోయింది. ఇది అన్నము, బిర్యానీ, వైట్ రైస్, పలావు, జీరా రైసు, కొబ్బరి అన్నంలోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూసేమాడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి.